ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ వినాయక చవితి పర్వదినాన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా జీవించేటట్లుగా ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తునివ్వాలని ఆ గణేష్ని ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబానికి కూడా గణేష్ని దీవెనలు అందాలని నా మనస్ఫూర్తిగా గణేష్ని ప్రార్థిస్తూ మరొకసారి నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఒక పర్యావరణ విప్లవం నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ని నిషేధించడం, ప్లాస్టిక్ పదార్థాలని వాడకం తగ్గించడం ద్వారా వ్యక్తిగతంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణం మీద ఏమాత్రం ప్రభావం చూపకుండా మనమందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కూడా మనం గణేషుని విగ్రహాలు మనం కొనేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలు కానీ, ఇతరత్ర లేకపోతే ఇనుముతో తయారు చేసినటువంటి విగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా మనం వాడటం వలన అందులో ఉపయోగించే రసాయనాల వల్ల వాతావరణానికి, పర్యావరణానికి కూడా తీవ్రమైనటువంటి హాని కలిగి ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు కానీ, మేధావులు కానీ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పర్యావరణ విప్లవంలో భాగంగా మనం కూడా భాగస్వాములు అవుతూ, మనం ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించి మనం పూజలు చేసేటువంటి విగ్రహాలకు సంబంధించి కొనేటప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకుని మట్టి విగ్రహాలని వాడటం ద్వారా మనం అందరం కూడా పర్యావరణాన్ని కాపాడటానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం.